రాజధాని అమరావతి ప్రాంతంలో 2540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం భవనాల అద్దాలే నిర్మిస్తున్నారా అంటే కానే కాదు. ఐకానిక్ టవర్స్, పీవీ ప్యానెల్, గ్లాస్ కర్డింగ్, కాలం కర్డింగ్, బిఎంయు వంటి ఇతరత్ర పనులకు 2540 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 63,000 కోట్ల రూపాయలను వెచ్చించి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి దశగా ఏడీబీ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలని రుణాలుగా ఇస్తుంది. ఈ రుణాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంది. మరి నిజంగా అమరావతిలో అవినీతి జరిగితే ఏడీబీ బ్యాంక్ ఊరుకుంటుందా? ప్రపంచ బ్యాంక్ ఊరుకుంటుందా? గ్యారంటీగా ఉన్నటువంటి కేంద్రం చూస్తూ కూర్చుంటుందా? 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండ నిర్మించడం కాదు, 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ బొమ్మను సర్వే రాళ్లపైన వేసుకోవడం కాదు, అదే విధంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాస్బుక్ల పైన, సర్టిఫికెట్ల పైన నీ బొమ్మను వేసుకునే బదులు అధికారం ఉన్నప్పుడు నువ్వే రాజధానిని నిర్మించొచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కూల్చడమే కానీ నిర్మించడం తెలియని నీకేం తెలుస్తుంది చరిత్రలో నిలిచిపోయే భవనాల కట్టడాల గురించి అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.